Good morning, students. Finally, third and fifth semester students. Good morning, everybody. In fifth semester, the first lesson is cell biology. So now we are going to study about the cell and its structure and its components. Of course, in intermediate you already known about the structure of the cell. In our class, both Telugu medium and English medium students are there now. That's why I am explaining both in English and Telugu simultaneously. So what is cell? You all know about the cell. What is cell? Cell is a structural and functional unit of life. ఒక క్రియాత్మకమైన భౌతికమైన నిర్మాణాన్ని కణం అని అంటారు. కణాన్ని ఎవరు కనుక్కున్నారు? కణం మొట్టమొదట రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. సో తేనె తుట్టెలో చిన్న చిన్న గదుల వంటి నిర్మాణాలు ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న గది వంటి నిర్మాణాన్నే సెల్. సో వాట్ ఈజ్ మెంట్ బై సెల్? సెల్ మీన్స్ చిన్న గది. సెల్యులా అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి సెల్ అనే పదాన్ని కనుగొన్నారు. సో హూ కాయిన్డ్ ది టర్మ్ సెల్? రాబర్ట్ హుక్ కాయిన్డ్ ది టర్మ్ సెల్. ఆఫ్టర్ దట్ ద సెల్ థియరీ వాజ్ డిస్కవర్డ్. సెల్ థియరీ మీన్స్ కణ సిద్ధాంతం. దీన్ని మొట్టమొదట షీల్డన్ అండ్ షావన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. షీల్డన్ షావన్ కణ సిద్ధాంతం ఏంటంటే ప్రతి దేహము అనేకమైన కణాలతో నిర్మించబడి ఉంటుంది. ఎవ్రీ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సో మెనీ సెల్స్. దే మే బి సింగిల్ సెల్ ఆర్ మల్టీ సెల్. సింగిల్ సెల్ అంటే ఏకకణ నిర్మితాలు లేదా బహుకణ నిర్మితాలు. మనం ఫస్ట్ ఇయర్లో ఏకకణ నిర్మితాల గురించి చదువుకున్నాం. ఆల్గే దే ఆర్ యూనిసెల్యులర్. సో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యూనిసెల్యులర్. Best example is spirulina, single-celled protein. It is made up of single cell. But all the animal and plant cells are multicellular. అంటే అవన్నీ బహుకణ నిర్మితాలు. అంటే ప్రతి జీవి కణాలతో నిర్మించబడి ఉంటుంది. సో ఇట్ ఈస్ ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది ఆల్ లివింగ్ బీయింగ్స్. దే మే బి two types. One is plant cell, another one is animal cell. Plant cell, what is the main difference between the plant cell and animal cell? Plant cell is made up of cellulosic center. That is the main difference between the animal cell and the plant cell. So let us now study about the cell. Cells are the basic unit of living things. Already I told, cell is the basic unit of the living thing. ఒక మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో ప్రతి వృక్ష కణానికి వృక్షాలకి కణం కూడా అంతే ఇంపార్టెంట్. సో సెల్ థియరీ, ఆల్ ది ఆర్గన్స్ ఆర్ మేడప్ ఆఫ్ one or more cells. సెల్ ఈజ్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ ఆల్ ది ఆర్గనైజర్స్. కణ సిద్ధాంతము ఎవరు చెప్పారని చెప్పాను? షీల్డన్ అండ్ షావన్. సో ఆల్ ది సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్, all the organisms are made up of so many cells. Next slide please. So there are two types of cells. One is eukaryotic cell, another one is prokaryotic cell. Eukaryotic cell means having nucleus. Prokaryotic cell means doesn't have any nucleus. So what is the difference between eukaryotic and prokaryotic? Eukaryotic means నిజ కేంద్రక జీవులు. ఏ జీవులైతే కేంద్రకాన్ని కలిగి ఉంటాయో వాటిని యూకారియోటిక్ సెల్స్ అని అంటారు. వాట్ ఈస్ మెంట్ బై ప్రోకారియోటిక్ సెల్? కేంద్రకము లేనటువంటివి అంటే కేంద్రకం ఉంటుంది. ఇట్ విల్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సింగులర్ సర్క్యులర్ డిఎన్ఏ. దీన్ని న్యూక్లియాయిడ్ అంటారు, దీన్ని న్యూక్లియస్ అంటారు, దీన్ని న్యూక్లియాయిడ్ అంటారు. దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్. కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు, కేంద్రక పూర్వజీవులు. ఈ నిజ కేంద్రక జీవులని వృక్ష కణాలు ముఖ్యంగా
పూర్వ కేంద్రక జీవులన్నీ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ సేవలలు అటువంటివి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. సో prokaryotic cell, it is a single celled organism that doesn't have a nucleus or membrane bound organelles. I already told it doesn't have a nucleus. కేంద్రకము లేని జీవులను కేంద్రక పూర్వ జీవులు అని అంటారు. సో it may be in the form of a tubular or rounded structure. So this is rod shaped bacteria. The bacteria is surrounded by single membrane, that is cell wall and plasma membrane, and the entire structure is capsule, and it is filled with a cytoplasm. Here so many ribosomes, plasmids, villi, some organelles are there. So the main point is the nucleus is in the form of a circular DNA that is known as nucleoid. దీనిలో కేంద్రకము అనే పదం ఉండదు, న్యూక్లియోయిడ్ అనే పదం ఉంటుంది. కేంద్రక పూర్వజీవుల్లో న్యూక్లియాయిడ్ ఒక సర్క్యులర్ డిఎన్ఏ మాదిరిగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇన్ యూకారియోటిక్ సెల్స్, that is plant cell or animal cell. What is the main difference between the plant cell and animal cell? This is the plant cell. It is surrounded by cellulosic cell wall, whereas the cellulosic cell wall is absent in animal cell. That is the main difference between the. So here it is made up of glycogen, glycopro. So this is glycogen, this is cellulose. So that is the main difference between the plant cell and animal cell. Next. So what are the main organelles in this structure? Go back once go back side please. So this is the cell. Now study about the cell. The entire cell is covered by a cell wall, cell membrane, and then organelles are nucleus, endoplasmic reticulum, Golgi apparatus, vacuole. So let us know about the components of the cell. Next slide please. Next. So that is the outer membrane, that is cell membrane. Cell membrane is the outermost covering of the cell that separates the components of the cell from its external environment is known as cell membrane. It is a selectively permeable and made up of bilayer of lipid proteins. Cell membrane అంటే ప్లాస్మా మెంబ్రేన్. దీన్ని ప్లాస్మా త్వచం అని అంటారు. ఈ ప్లాస్మా త్వచము బైలిపిడ్ అంటే ద్విస్తరతో నింపబడి ఉంటుంది. అది ఒకటి ప్రోటీన్, రెండవది లిపిడ్, దట్ ఈస్ బైలేయర్ మెంబ్రేన్. ఇది అర్ధపారగమ్య త్వచంలా పనిచేస్తుంది. అంటే కణం లోపలికి ఏదైనా లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా మధ్యలో ఒక అడ్డుగోడ కింద ఇట్ ఈస్ బ్యారియర్, దాన్ని అర్ధపారగమ్య త్వచం అని అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. It is made up of bilayer of lipid proteins. This cell membrane holds the cell together and allows the nutrients into the cells. So plasma త్వచము న్యూట్రియంట్స్ లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. So here see the structure of the cell membrane. It is made up of blue color structures are proteins. Proteins are embedded with so many lipid molecules. So it is a sandwich model. Sandwich means bread మీద బ్రెడ్ పెట్టి మధ్యలో కర్రీ పెడతాం కదా, ఆ విధంగా లిపిడ్స్ మధ్యలో ప్రోటీన్స్ అరేంజ్ అయ్యి it will be in the form of a sandwich model. So this is the sandwich model. We will explain this later in detail. Next, cytoplasm. The fluid or matrix contained inside the plasma membrane of a cell along with the cell organelle is known as cytoplasm. So the entire cell is filled with a colorless liquid solution is known as cytoplasm. So this is cytoplasm. ఇది వీటి కణద్రవ్యం అని అంటారు. Next slide please. Mitochondria. Mitochondria is the cell material or cell structure present inside the cell. So these are mitochondria. Mitochondria is an organelle present in the most of the cells in the biochemical process, that is respiration and energy production. It is a double membrane and inner part being folded inwards the
form of a layers. So see the structure. Mitochondria. The term mitochondria was coined by Benda. Who coined the term mitochondria? It is coined by Benda. So here these mitochondria are the double membrane structure. It is also having two layers, the outer membrane and the inner membrane. The space present between the outer membrane and inner membrane is known as perimitochondrial space. దాన్ని బయట త్వచము లోపలి త్వచము అని అంటారు. ఈ బయట త్వచానికి లోపలి త్వచానికి మధ్యలో ఉన్న స్పేస్ ని పరిమైటోకాండ్రియల్ ప్రదేశము అని అంటారు. దీని లోపల ఈ ఇన్నర్ స్పేస్ లోపల ఉన్న ఇన్నర్ మెంబ్రేన్ లోపలి త్వచము ఇట్ విల్ బి ప్రొజెక్టెడ్ ఇంటూ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. అవి మొత్తం అన్ని ఒక వేలు వంటి నిర్మాణాల్లాగా ముడతల వంటి నిర్మాణాల్లా ఉంటాయి. వాటిని క్రిస్టే వాటిని ఏమంటారు? క్రిస్టే అని అంటారు. వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది రెస్పిరేషన్? శ్వాసక్రియ జరగడానికి మైటోకాండ్రియా తోడ్పడుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. What are the functions of mitochondria? It is the site of respiration. The energy required for a various chemical activities needed for life is released by mitochondria in the form of ATP molecules. They are the DNA ribosome, due to which they are able to make some of their own proteins. Thus, they are regarded as semi-autonomous organelles. మైటోకాండ్రియాని కణశక్తి భాండాగారాలు అని అంటారు. ఎందుకంటారు? మొత్తం ఎనర్జీస్ తయారైన ఎనర్జీ అంతా శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. దానిని ఏటీపీ అంటారు. ఏటీపీ మీన్స్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని ఈ శక్తి అంతా ఎక్కడ దాక్కుని ఉంటుంది? ఇక్కడ మైటోకాండ్రియాలో దాచిపడి ఉంటుంది. అందుకని వీటిని ది మైటోకాండ్రియా ఆర్ ది molecules which are used as semi-autonomous organelles. అది కణశక్తి భండాగారాలు అంటారు. యాజ్ వెల్ యాజ్ సెమీ అటానమస్ ఆర్గనెల్స్ అంటే స్వయం ప్రతిపత్తి జీవులు అని కూడా అంటారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. న్యూక్లియస్. న్యూక్లియస్ ఈజ్ ది సెంట్రల్ రౌండెడ్ స్ట్రక్చర్ present in all the organisms. So the nucleus controls the cell. మనకి గుండె ఎలా మనల్ని కంట్రోల్ చేస్తుంది ఆ విధంగా the nucleus controls the cell. It is the largest organelle in the cell and contains the cell's DNA. ఒక కేంద్రకంలో DNA ఉంటుంది. ఆ DNA ఎందుకు పనికి వస్తుంది? ఒక జన్యువు లక్షణాలు ఒక చోట నుండి మరొక తరానికి సంక్రమించడానికి ఉపయోగపడే వాటిని జన్యు పదార్థము లేదా DNA అంటారు. So it is in the form of DNA. DNA is the genetic material. So here see the structure of the nucleus. Nucleus is the rounded red color structure in which so many rough air are present, pores are present. The central part consists of a central part, that is nucleolus. It is surrounded by envelope that is known as nucleoenvelope. Next slide. So what are the functions of the nucleus? It helps in the inheritance of features from parents to next generation in the form of DNA molecules present in the chromosomes which are present in it. I already told the characters which are transmitted from one generation to the another generation is through DNA. It controls which proteins and what amount of it will be synthesized in the cell. It plays a central role in the cell division. It plays a crucial part along with the environment in determining the way cell will develop and what form it will be exhibit at maturity and what function it will do by directing the chemical activities of the cell. So nucleus is the central part of the cell which controls the cell division. Cell కణ విభజన జరుపుకుంటూ ఉంటుంది. కణ విభజన రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి మైటోసిస్, రెండోది మియోసిస్. వి ఆల్ నో అబౌట్ దట్. సో కణ విభజన ప్రేరేపించడానికి ఉపయోగపడే ఆర్గనెల్ న్యూక్లియస్. నెక్స్ట్ పార్ట్ న్యూక్లియోలస్. న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సెంట్రల్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ న్యూక్లియోలస్. కేంద్రక రసం అని అంటారు. ఇన్సైడ్ ది న్యూక్లియస్ దేర్ ఈస్ అనదర్ ఆర్గనెల్ కాల్డ్ నోన్ యాజ్ న్యూక్లియోలస్. తెలుగులో వీటిని కేంద్రకాంశం అని అంటారు. It is responsible for making ribosome. What is the function of the nucleolus? It is useful for the development of ribosomes. Ribosomes తయారు చేయడానికి కేంద్రకాంశము పనికి వస్తుంది. నెక్స్ట్
Vacuoles. There are some colorless structures present in the cell. These are known as vacuoles. They are storage sacs for solid liquid contents bounded by elite membrane. In animals, they are present in large number, but they are in size very small. So, vacuoles అంటే రిక్తికలు ఉంటాయి. అవి ఎయిర్ సాక్స్ లాగా ఉంటాయి. వాటిలో కొంత లిక్విడ్ సాలిడ్ మెటీరియల్ స్టోర్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ది స్టోరేజ్ సాక్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట. దీనిలో యానిమల్స్ లో కొన్ని వాక్యూల్స్ ఉంటాయి, అలాగే ప్లాంట్స్ లో కూడా వాక్యూల్స్ ఉంటాయి. సో బట్ ది హోల్ ప్లాంట్ వెరీ ఫ్యూ వాక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దేర్ సైజ్. దే ఆర్ లార్జ్. ప్లాంట్స్ లో మాత్రము వాక్యూల్స్ దే ఆర్ లార్జ్ ఇన్ సైజ్. సో ది సెంట్రల్ colorless structure is known as vacuole. Next slide please. What are the functions of the vacuoles? They are the storage sacs of the cells. Many important substances like amino acids, sugars, various organic acids and some proteins are present in the vacuoles of the plant. In single-celled organisms like amoeba, food vacuoles contain the food items and the amoeba has no content. So, in some unicellular organisms, specialized vacuoles also play important roles in expelling excess of water and waste from the cell. So, vacuole which play an important role, which expels the water from the cell. So, next another organelle is endoplasmic reticulum. This is the endoplasmic reticulum. Endoplasmic reticulum is of two types. One is rough endoplasmic reticulum and the one is smooth endoplasmic reticulum. So, in this, the ribosomes, where the ribosomes are present on the endoplasmic reticulum is known as rough endoplasmic reticulum. Where the ribosome lacks in the endoplasmic reticulum is known as smooth endoplasmic reticulum. So, it is the largest network of membrane bound. It will be present in the form of tubes and sheets. It looks like long tubules and sheets. So, some are rounded structures, some are tubular structures. They are in the form of two structures. One is rough endoplasmic reticulum, which having the ribosomes, and the smooth endoplasmic doesn't have any ribosomes. Next slide, please. So, the functions of the endoplasmic reticulum. Rough endoplasmic reticulum is site for protein synthesis. The whole protein synthesis is occurred in endoplasmic reticulum. Smooth endoplasmic reticulum is site for lipid synthesis. The lipid synthesis occurs in smooth endoplasmic reticulum. Some of these proteins and lipids synthesized by rough endoplasmic and smooth endoplasmic reticulum respectively help in the process of building of the cell membrane is known as membrane biogenesis. It serves as a channel for transport of materials from nucleoplasm to cytoplasm and also from one part of the cytoplasm to the other part of the cytoplasm. Smooth endoplasmic reticulum in the liver cells of the group of the animals called vertebrates and plays a crucial role in the detoxification of the many poisonous drugs. So, overall, the rough endoplasmic reticulum is useful in protein synthesis, whereas the smooth endoplasmic reticulum is useful in lipid synthesis. Next, Golgi apparatus. It is another organelle of the cell that is responsible for sorting correctly shipping the proteins produced in the ER. So, already I told that ER is responsible for the synthesis of the protein which is used to shift the proteins are Golgi apparatus. So, Golgi apparatus, the term Golgi was coined by a scientist, Camillo Golgi. Hence that name, Golgi apparatus. Golgi Sanklistamu antaru Telugu. So, Golgi Sanklistamu made up of membrane bound vesicles present in the form of stacks, and so they are present in two forms. One is cisternae, other is tubules. It is also a rounded structures and are as tubular structures. So, this was discovered by Camillo Golgi. So, show this structure. So, these are the vesicular parts, these are the tubular parts. Next slide. So, what are the functions of the Golgi apparatus? It will be used in storage, packing and dispatching of the substances and the formation of sugars from simple sugars and formation of lysosomes. Okay, next slide please. Ribosomes. Ribosomes are also present in the
cytoplasm, there may be two types. One is 80S ribosomes and the 70S ribosome. 80S ribosomes are present in eukaryotes, whereas the 70S ribosomes are present in prokaryotes. So these are the teeny particles, very small, minute, rounded structures in the all active cells and act as the active sites for the protein synthesis. Organelles that help in the synthesis of proteins. Some ribosomes are found in the cytoplasm, but most of the attached to the endoplasmic reticulum. Already told, the ribosomes are attached to the endoplasmic reticulum. It consists of two units, which is a large unit, that is large subunit, and this is the smaller unit, this is the small subunit. The whole structure is known as ribosome. Next slide. Lysosomes and its functions. These are the membrane bounded cell organelles that contains digestive enzymes. When the cell gets fully damaged, lysosomes may be burst and the enzymes digest cell, therefore known as cell. Lysosomes functions as the cell recycling compartment. So lysosomes are nothing but the recycling compartments. So these are the recycling compartments. They are used for using digestive. They contain the digestive enzymes. The whole structure, digestion, contains so many enzymes. The process of digestion is occurred by enzymes. So the most digestive enzymes are stored in lysosomes. Next slide. Cell wall. This is the outermost layer of the cell, that is Kanakavachamu. Now the cells addition the plasma membrane, another rigid outer covering of the cell is known as, so plasma membrane అంటే ఇందాక చెప్పాను కదా ప్లాస్మా త్వచం. ప్లాస్మా త్వచానికి కణానికి మధ్యలో ఇంకొక పొర ఉంటుంది. ఆ పొర ఏంటంటే కణ కవచము, దట్ ఈస్ ద outermost layer. The cell wall is also present in the plants and fungi and bacteria. Cell wall is the main composite of cellulose. I already told, in animal cell, the cellulose cell wall is completely absent, whereas in the plant cell, cellulose cell wall is present. Next slide. Oh, what are the functions of the cell wall? Cell wall permits the cells, plants, fungi and the bacteria to withstand very dilute external media without bursting. It has a narrow pores through which fine stranded cytoplasm are able to cross the cell walls. Because of the cell wall, cells can withstand change in the external environment, protecting the constituent of the cell. That means the exchange of ions takes place through the cell wall. Next, plastids. These are the present in plant cell. They are double layered and contain the own DNA and ribosomes. Plastids are of three types. One is chloroplast, leucoplast and chromoplast. Chloroplast. So the entire plants are green color structures. They consist of some green colored material or pigments are known as chloroplast. So due to the presence of the chloroplast, all the plants are in green in color. If they consist of colorless, then that is leucoplast. If they are colored, they are chromoplast. So chloroplast consists of a pigment known as chlorophyll. Due to the presence of chlorophyll, photosynthesis occurs. Next slide. What are the functions of the plastids? Chloroplasts are important for the photosynthesis. We all know there are some rounded structures present in the plants. They are known as chloroplasts. Chloroplast is also double-layered membrane in which so many structural material are present. They are grana and the stroma. The colorless material is stroma. So these are known as thylakoids. In photosynthesis, so the entire process is occurred in chloroplast. Next slide. So leucoplasts, these are the stored material like starch. The starch and oil protein granules are stored in leucoplasts. Chromoplasts, the colored flowers, fruits, all rich in carotenoid pigments are stored in chromoplasts. So all the plant material consists of some fruits, flowers which are color in nature, no? That is due to chromoplasts. Next. Okay, thank you very much. So this is about the entire cell structure and its component. In the next class, we will in detail we will learn about the
each and every part of the cell, that is cell wall, cell membrane. So all the best. We will meet in the next class.